హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, సాయంత్రం 3 అవుతుంది టైము. మా పిల్లల కోసం ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్ నూడిల్స్ బాగా ఉడకబెట్టుకుని తీసాను. చూడండి, చన్నీళ్ళు వేసుకొని బాగా పక్కన పెట్టుకున్నాను. ఇంకా 3 కోడిగుడ్లు ఒక గిన్నెలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టాను. ఇంకొక పెద్ద తెపాల్లో నూనె పోసుకొని నూనె కాగుతుంది. ఇంకా ఆ నూనెలో మనం ఈ కోడిగుడ్డు వేసుకోవాలి. ఫస్ట్ కోడిగుడ్డు అయితే బాగా ఏగనివ్వాలి. మనం కోడిగుడ్డు దాంట్లో వేయగానే కలపకూడదు. కాస్త అట్టులాగా వచ్చినప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇంక ఈ మసాలాలు ప్యాకెట్ 5 రూపాయలు నేను విడిగా కొనుక్కొచ్చాను. ఇక్కడ కోడిగుడ్లు అయితే ఫ్రై అయిపోయాయి. చూడండి, నూడిల్స్ వేసుకున్నాను. ఇంక ఈ నూడిల్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. చూడండి, ఫ్రై అవ్వగానే కొంచెం కారము, నా దగ్గర ఉన్న మసాలాలు కూడా వేసుకున్నాను. ఇంకెక్కువేం కాదు, ఇంకొన్న మసాలాలతో చేసుకోవచ్చు. మనకి అచ్చం బండి మీద అమ్మే స్టైల్లో నూడిల్స్ రెడీ అయిపోయింది. నూడిల్స్ బాగా మొత్తం కలుపుకోవాలి. మంట హైలో పెట్టి కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా నా దగ్గర సోయా సాస్ కూడా ఉంది. ఇంకా చూడండి, సాల్ట్ అయితే సరిపాను వేసాను నూడిల్స్కి. ఫస్ట్ మనం నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి సరిపాను, టేస్ట్కి సరిపాను సాల్ట్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా కొంచెం పోసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, మా ఆయన కూడా తిన్నాడు, మా పిల్లలు కూడా తిన్నారు, అందరూ తిన్నాము, నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి. బాయ్ బాయ్.